హలో నమస్తే అండి, వెల్కమ్ టు సెకండ్ ఇన్సైట్. ఈ రోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ ప్లాన్ కేసెస్ ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు నియరెస్ట్ హాస్పిటల్ కి అప్రోచ్ అయ్యి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ చేసుకోవచ్చు. అదే మనకు ప్లాన్ కేసెస్ ఉందనుకోండి, వాళ్ళ వెబ్సైట్ లోకి, మన ఇన్సూరెన్స్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉందో ఆ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టెంట్ అప్రోచ్ అయిన తర్వాత ఆ కన్సల్టెంట్ అడ్వైస్ బట్టి మనం ఐపీ అంటే అడ్మిషన్ ఇన్పేషెంట్ అవసరం ఉంటుందా ఓపీడీ అనేది డిసైడ్ చేస్తాడు. ఇన్ కేస్ ఇన్పేషెంట్ ఉందనుకోండి, ఇన్పేషెంట్ అడ్వైజ్ చేసిన తర్వాత ఎవ్రీ హాస్పిటల్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఆ హెల్ప్ డెస్క్ అప్రోచ్ అవుతే వాళ్ళు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో ఏ డాక్యుమెంట్స్ కావాలని అంటే ప్రియార్ ఫామ్ ఉంటుంది, అది ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ వాళ్ళు మనకి డౌన్లోడ్ చేసి ఇస్తారు, అది వాళ్ళే ఫిల్ చేస్తారు. దాంట్లో మనం సింపుల్ గా సైన్ చేయాలి. మన దగ్గర నుంచి ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ ఆర్ ఈ కార్డ్ ఇవ్వాలి, దాంతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు కొరీ రెడ్యూస్ అవుతుంది, రిజెక్షన్ రెడ్యూస్ కూడా అవుతుంది. దీంతో పాటు మనకి సపోర్టింగ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, మెడికల్ అయితే మెడికల్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు, సర్జికల్ అయితే రేడియాలజికల్ గానీ, ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ గానీ, సిటీ స్కాన్ గానీ, ఈవెన్ యాంజియోగ్రామ్, ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల మనకి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని పాలసీకి ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇన్సూరెన్స్ నుంచి కొరీ రెడ్యూస్ అవుతుంది, రిజెక్షన్ కూడా రెడ్యూస్ అవుతుంది. దీని గురించి ఇంకా లెందీ వీడియో చేశాను, దీని కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాంతో జస్ట్ యూ గో త్రూ అండి, ఐ విల్ గెట్ ది మోర్ డీటెయిల్స్. అండ్ ఏదైనా డౌట్ ఉంటే మీరు సెకండ్ ఇన్సైట్ కి మా కింద ఇచ్చిన స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాల్ చేసినా గానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి ఇంకా